ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశివారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. జూన్ 21వ తేదీ తర్వాత మీ జీవిత గమనమే మారిపోబోతోంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో, మీ కళ్ల ముందే జరగబోతోంది. ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి, ఆ మార్పును గమనించి మీ కళ్లను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతోంది. మీకు రక్షణగా నిలవబోతోంది. అవునండి, ఈ మాటల్లో ఒక్క అక్షరం కూడా అతిశయోక్తి లేదు. ఇది అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కనపెట్టి, ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును తడుతుంది, మీ ఆత్మను మేల్కొలుపుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా, విపులంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము మీకు ఏమి చెప్పదలుచుకున్నామో, మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ సమాచారం మీ మనస్సుకు నచ్చితే, దయచేసి ఒక లైక్ చేసి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ సంకల్పాన్ని ఆ భగవంతుడికి తెలియజేయండి. మీ ఇంటికి ప్రతిరోజు, ముఖ్యంగా గాఢనిద్రలో మీరు ఉన్నప్పుడు, రాత్రిపూట ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తోందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు గనక తెలిస్తే, మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. ఆ దైవం ఎప్పటినుంచో మీమీద తన కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది. కాని దానిని మీరు గ్రహించలేకపోయారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ, మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్లనుంచి ఆనందభాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో, దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకింత పగబట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కాని మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్లమీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు, క్షమించమని వేడుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో మఖ నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బ నక్షత్రంలోని 4 పాదాలు, అలాగే ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదంలో పుట్టిన వారిని సింహరాశి జాతకులుగా పరిగణిస్తారు. రాశిచక్రంలో ఇది 5వ స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనికి అధిపతి గ్రహాలకే రాజు అయిన సూర్య భగవానుడు. సూర్యుని ప్రభావం వల్ల వీరు సహజంగానే ఎంతో తేజస్సుతో, ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు. వీరి నడకలో ఒక హుందాతనం, మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నపటినుండే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తారు. కాని ప్రతి అనుభవాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు. జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసినా, అంతకంటే రెట్టించిన పట్టుదలతో మళ్లీ పైకి లేస్తారు. పడి లేవడం, మళ్లీ పడినా తిరిగి లేవడమనేది వీరి జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఈ అనుభవాలే వారిని రాటుదేలిన వజ్రంలా మారుస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తినిస్తాయి. వీరి జీవితంలో కష్టానికి, అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధముంటుంది. ఒకవైపు కష్టాలు పలకరిస్తున్నా, మరోవైపు అదృష్టం కూడా వీరి వెంటే నడుస్తుంటుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఏదో ఒక రూపంలో సహాయమంది అద్భుతంగా బయటపడతారు. సింహం అడవికి ఎలా రాజో, ఈ రాశివారు కూడా తాము ఉన్న చోట ఒక రాజులాగే బ్రతకాలని కోరుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం. 10 మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తపన, అందరినీ నడిపించాలనే ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయాలు, వ్యాపార రంగాలలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక సంస్థలో ఉద్యోగిగా చేరినా, అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా, మేనేజర్గా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదు. ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు. అందుకే కుటుంబంలో కాని, స్నేహితులలో కాని, కార్యాలయంలో కాని అందరూ వీరిపైనే ఆధారపడతారు. వీరి మాటకి తిరుగుండదు. క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీపడరు. సమయపాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తాయి. వీరి జీవనశైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది.
అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు. ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు. వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది. ఎవరైనా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా అస్సలు సహించలేరు. అలాంటివారిని జీవితంలోంచి పూర్తిగా తొలగించడానికి కూడా వెనుకాడరు. ఆర్థిక విషయాలలో వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. డబ్బును ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు. అయితే ఒక్కోసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశముంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు సొంతవాళ్లే వదిలేసిన బాధ్యతలు కూడా వీరిమీద పడతాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చినా చివరికి ఆ సొంతవాళ్ల వల్లే మాటలు పడాల్సి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురవుతారు, తీవ్రంగా విసిగిపోతారు. వీరిలో ఉండే మరొక ప్రధాన లక్షణం లౌక్యం. ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా పూర్తి చేయగలరు. ఓటమిని అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. విజయం సాధించే వరకు వీరు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం అనే మాటే వీరి నిఘంటువులో ఉండదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మరల్చడం ఎవరివల్లా కాదు. ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది. అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే. సింహం గర్జించినట్లు. వీరికి కోపం వస్తే ఆపడం కష్టం. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేకసార్లు నష్టపోతారు. అనవసరమైన చిక్కులను కొని తెచ్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగుండదు. ఇతరుల బాధ్యతలను, కష్టాలను తమవిగా భావించి నెత్తిన వేసుకుంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసినా చివరికి ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. అభిమానం వేరు, దురభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుంది. వీరి మాటతీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చరు. కాని ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మాత్రం సింహంలా గర్జిస్తారు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలను పొందుతుంది. దానగుణం వీరిలో సహజంగానే ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారిని చూస్తే వీరి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా, అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వల్ల ఎంతోమంది దీవెనలను పొందుతారు. వీరి స్నేహం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది సింహరాశివారే. కాని ఎవరైనా నమ్మకద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ క్షమించలేరు. జీవితంలోని ప్రతి దశలోనూ గెలవాలనే తపన, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తారు. అపజయాలు ఎదురైనా వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి జాతకులు విజయానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాపం ఈ సింహరాశివారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమిమీద ఎవ్వరూ ఉండరు. అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్లు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులు. కాని వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ సింహరాశివారు నేర్చుకున్నటువంటి పాఠాలు కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. మీ గుండె వెన్నలాంటిది. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది. చిన్న వయసునుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు, కొన్ని అయితే మీరు నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి. ఎంతగా అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చుని నాకెవరు లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడతారు. ఆ సమయంలోనే వీరికి దైవమీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకీ కష్టాలు, నేను ఎవరికీ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం. కాని మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపదనుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతోంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, సూర్య భగవానుడికి, శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీమీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, కష్టకాలంలో కూడా మీరు వీడని మీ మానవత్వానికి, మీ నిజాయితీకి, మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు.
ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటినుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవడం, ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజస్వరూపం బయటపడటం వంటివి ఆయనే చేసిన లీలలు. లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత ఆ మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటినుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవడం, ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజస్వరూపం బయటపడటం వంటివి ఆయనే చేసిన లీలలు. లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపాకటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి, ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు. నాలాంటివారి మాటల రూపంలోనో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది కదూ. ఎందుకంటే సింహరాశివారికి అధిపతి సూర్య భగవానుడు. సూర్యుడు ఆత్మకారకుడు, శివుడు పరమాత్మ స్వరూపుడు. అందుకే మీకు, శివుడికి ఒక విడదీరాని బంధముంది. సింహరాశివారు సహజంగానే శివభక్తులై ఉంటారు. లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచనా విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడినుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ, లేదా మల్లెపూల సువాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. అవి ఏవీ మీ భ్రమ కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో, మీ చుట్టూ తిరుగుతున్నాడనడానికి అవే స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నాడు. మీ కంటినుంచి జారే ఒక్క భక్తి భాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి, మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి నమస్కరించుకుని, ఓం నమః శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనస్సులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే ప్రతి సోమవారం రోజు కానీ, లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని, ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక్క మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని తలచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలోంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. అయితే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ మహాశివుడి ఆశీస్సులతో పాటు మీకు అండగా నిలిచే మరో మహాశక్తి ఉంది. ఆ శక్తే మీ ఇంటి కులదేవత. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదేవతను విస్మరించకూడదు. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి, మీ మూలాలను కాపాడే శక్తి. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి.
ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజూ దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది, మీకు మరింత మేలు చేస్తుంది. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్టశక్తులు మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికే ఎదురు తిరుగుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చి మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, వృద్ధిలోకి వస్తారు. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఎన్ని పనులలో తలమునకలై ఉన్నా సరే, ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుడిని మీ మనస్సులో నిలుపుకుని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహదోషాలను అన్నింటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయనను శరణు వేడటమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరుగు అనేది ఉండదు. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా సరే, అందులో అగ్రగామిగా నిలుస్తారు. ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్లు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేమేమీ చేయలేకపోయామే అని బాధపడతారు. కాని ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది. వారి చరిత్రను, పూజా విధానాలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యమూ చేసుకుంటూ ఉంటే ఆ వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా నెరవేరుతాయి. కులదేవతను మరవడమంటే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది. కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజగదిలో పెట్టుకుని ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి కష్టనష్టాలు, బాధలు, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా పటాపంచలు అయిపోతాయి. అర్థమైంది కదండీ సింహరాశివారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకుని నిరాశ నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరొక కారణం అవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకుమించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆ మహాశివుని, మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానలు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు నేరుగా చేరుతుంది. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, గ్రహ సంచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నిటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. కాబట్టి ఒక్క లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. ధన్యవాదములు.